హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్లో మా ఫ్యామిలీ అంతటితో కలిసి ఈ వీడియోలోకి అయితే వచ్చేసానండి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ని మీతో షేర్ చేస్తానండి. అసలు ఏంటి సీత కారణం అని అనుకుంటున్నారు కదా. ఏంటంటేనండి, పొలంలో బోర్ వేస్తున్నాం కదా, బోర్ వేయడం అయితే ఈ రోజుతో ఆ పని పూర్తయిపోతుంది. అంటే ఈరోజు ఎక్కువ మంది వస్తారంటండి పనికి. అంటే బంట వాళ్ళు అంటాం కదా, వాళ్ళందరూ వస్తారంట. ఒక 10 మందికి వంటలు చేయమన్నారు. ఇంకా సరే అనేసి ఈరోజు ఫుల్ హడావిడిగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా వంటలే కాదండి, మార్నింగ్ టిఫిన్ కూడా మనల్ని చేయమన్నారు వాళ్ళు. పొట్లాలు బయట నుంచి తీసుకొచ్చేస్తాము అనేసి అంటే ఎందుకండి వద్దు పులిహార చేయండి అనేసి అడిగారు. ఇంకా అందుకని పొద్దున్నే పులిహార కోసం ఇక్కడ అమ్మమ్మ పొయ్యి అంటించి పొయ్యి మీదే అన్నం అయితే వండేసింది. బోర్ వేసే పని ఇంకా అవలేదా సీత అనేసి అడుగుతున్నారు కదండి. మొదలుపెట్టిన రోజు దగ్గర నుంచి వారం రోజులకి బోర్ వేయడం అయితే పూర్తయిపోయింది. వీడియోస్ని ఒకదాని తర్వాత ఒకటి పెడుతున్నాను కాబట్టి రావడం లేట్ అవుతుందండి. పొలంలో ఈరోజు అయితే లోతు వరకు తవ్వడం అయిపోయింది. ఈరోజు పైపుల్ని కిందకంట దించుతున్నారంట. అందుకని ఎక్కువ మంది జనం వస్తున్నారు పొలంలో పనిచేయడానికి. మేము పొలంలో బోర్ వేసుకుంటున్నాము. ఆ పని కూడా అయిపోయింది. చూడడానికి రండి అనేసి మా ఆయన వాళ్ళ అక్కలిద్దరిని పిలిచారు. ఇంకా అందుకని ఈరోజు అమ్మ, పిన్ని వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు కాబట్టి వ్లాగ్లో ఫ్యామిలీ అంతా కనిపిస్తాము అని చెప్తున్నాను. పొలంలో పని మొదలెట్టిన దగ్గర నుంచి అమ్మ అయితే అసలు రాలేదు. పిన్నేమో ఒకసారి వచ్చింది. బాబాయ్ వస్తా వెళ్తా ఉన్నారు కానీ ఈ పిన్ని ఒకసారి వచ్చింది కదా. ఇంక ఈరోజు ఏంటంటే తమ్ముడు చెప్పాడు కదా అని అక్కలిద్దరూ పరుగో పరుగు అంటూ పొద్దున్నే బయలుదేరారంట. పొలంలో బోర్ వేసే పని అయిపోయిన తర్వాత ఆఖరి రోజున వంట వాళ్ళు వస్తారు. ఒక 10 మంది వరకు వంటలు చేయాలి అన్న విషయం ముందే తెలుసండి. కాకపోతే మేమేమనుకున్నామంటే ప్రతిరోజు మేము ఇంట్లోనే వండి పెడుతున్నాం కదా, ఆఖరి రోజు టిఫిన్ కూడా బయటే తెప్పించేసి ఇంకా బిర్యానీ పార్సల్ తెప్పించి వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాం మేమైతేనే. ముందు రోజు వాళ్ళేమన్నారంటే బయటివి ఎందుకండి, ఇంట్లో ఎంచక్కా వండుతున్నారు కదా, ఇంట్లో వండనివ్వండి వాళ్ళని, బిర్యానీ పార్సల్ లాంటివి ఎందుకండి అనేసి అన్నారంట. ఇంకా సరే మధ్యాహ్నం భోజనం వండుదాము, టిఫిన్ తీసుకొచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు బంట వాళ్ళు కదండి, టిఫిన్ మనం బయట తెప్పించింది ఎక్కువసేపు ఆకలికి వండలేరు కదా, ఎక్కువ పని చేస్తారు కదా వాళ్ళు. అదే పులిహారీ గట్ట అయితే కొంచెం దండిగా పడి ఉంటుంది కదా అని పులిహార కల్పించండి అనేసి అడిగారంట. ఇంకా అన్నీ ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకున్నాము. ముందు రోజు రాత్రి పులిహారికి పులుసు ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఈరోజు ఉదయం లేచిన వెంటనే వెంటనే అన్నం వచ్చేసి ముందు పులిహారని కలిపేసి పక్కన పెట్టేసామంటే ఇక్కడ నుంచి వంటలు చేయొచ్చు. ఈరోజు పొలంలో పనిచేసే వాళ్ళకి పులిహార టిఫిన్గా చేసాం కదా, వాళ్ళతో పాటు మాకు కూడా ఇంట్లో ఇంకా మేము చాలామంది ఉన్నాం కదా, మేమందరము ఇంకా పిన్ని, బాబాయ్, అమ్మ అందరికీ వచ్చేలాగా పులిహారి టిఫిన్కి అయితే చేసేసాము. ఇంకా ఉదయం లేచిన వెంటనే నేను కందిపప్పుని ఎప్పుడూ కూడా నానబెట్టేస్తానండి. ఈరోజు సాంబార్ కాయాలి కదా, సాంబార్ కోసం ముందుగానే కందిపప్పుని నానబెట్టేశాను. ఇప్పుడు కుక్కర్లో కొంచెం పసుపు వేసి విజిల్ వేయించేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్లో కూడా పులిహారే పెట్టేశానండి. ఇంటి దగ్గర పులిహార తిని స్కూల్లో కూడా పులిహార ఏం తింటారులే అనేసి ఇంటి దగ్గర పిల్లలు తినడానికి వాళ్ళకి మట్టుకు వచ్చేలాగా దోశలు వేశాను. దోశలు వేసి పిల్లల లంచ్ బాక్స్లోకి ఏమో పులిహారే పెట్టేసి ఇలా ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తొందరగా పని చేసుకుని ఇప్పటికీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ఎంత పనైనా చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ముందు వీళ్ళని పంపించేసామనుకో తర్వాత మిగతా పని అంతా చేసుకోవచ్చు అని ముందు పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత బోలెడంత పని ఉందండి. ఇంకాసేపటికి పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు. రావడంతోనే ఇంకా వెంటనే పొయ్యి దగ్గరికి వచ్చి కూర్చోబడిపోయింది. నేను ముందుగానే కందిపప్పును కూడా ఉడకబెట్టేశాను కదా, అవన్నీ అక్కడ ఇచ్చేస్తే పొయ్యి దగ్గర పిన్ని ఏమో సాంబార్ కాయేసింది. నేనేమో సాంబార్కి కావాల్సిన తాలింపును కూడా వేయించేస్తున్నాను. ఇలా తలకొక పని చేస్తేనే కదండి ఎంత పని అయ్యేది. ఇంకా పిన్ని పాప రావడంతో కాలు కడుక్కుని వెంటనే వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చుంది. నేను ఎప్పుడు సరుకులు తీసి తెచ్చుకున్న వెంటనే వెల్లుల్లి రెబ్బలు ఒకటి ఒలిచి పెట్టేసుకుంటాను. ఇంకా బెల్లం లాంటి ఉన్నాయంటే తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అలాంటి పనులన్నీ ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు వంట చేసేటప్పుడు వంట కొంచెం సింపుల్ అవుతుంది. ఈ మధ్య నేను చేయలేదు, అందుకని ఈరోజు హడావిడిగా ఇవన్నీ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు సాంబార్ కోసం తాలింపులో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, సాంబార్కి తాలింపు అంటే తప్పనిసరిగా కొన్ని మెంతులు వేయాలండి. మెంతులు వేస్తేనే రుచి బాగుంటుంది. ఆ తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా తాలింపును వేయించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు చివరిలో 1 స్పూను
మనం సాంబార్ పొడిని తాలింపులో వేసుకున్నాము అంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి. సాంబార్ని మరిగించేటప్పుడు వేసుకుంటాము, మళ్ళీ తాలింపులో కూడా సాంబార్ పొడిని కొంచెం వేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. చిక్కగా చాలా బాగా పెట్టింది ఈరోజు పిన్ని సాంబారు. ఇక్కడ చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా బాగుంది సాంబార్ అయితేని. ఇంకా అలా సాంబార్ పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈరోజు మేము కోడిగుడ్లు, బంగాళాదుంప, వంకాయ ఈ మూడింటితో కూర వండుతున్నాము. అందుకని ముందుగా ఇక్కడ పిన్ని కోడిగుడ్లను అయితే వేయించేస్తుంది. లోపల గ్యాస్ మీద ఉండే పిన్ని అనేసి అన్నా కానీ ఇక్కడ పొయ్యి దగ్గరే బాగున్నట్టు అనిపిస్తుంది అండి. కూర్చుని వండొచ్చు కదా, అందంగా పొలాలు ఉంటాయి, పొయ్యి మండుతుంది, లోపల ఎందుకు అంతా చిరాకు అవుతుంది, ఇక్కడే వండేస్తాననేసి పిన్ని పొయ్యి మీదే కూరను వండేస్తుంది. కూర కోసం ముందుగా కోడిగుడ్లని నూనెలో వేయించి పక్కకు తీసేసింది. ఆ తర్వాత నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అందులో చిటికడంత పసుపు, రుచికి తగినంత కల్లుప్పును కూడా వేసేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇంకా తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసేసుకుని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కారాన్ని కూడా వేసేసుకుని ఇప్పుడైతే అసలు మేము ఈ మిల్లీ మేకర్లు వేద్దామనేసి అనుకోలేదండి. ఏంటో ఈ పిచ్చి ఆలోచన అప్పటికప్పుడే వచ్చింది. కూర క్వాంటిటీ కొంచెం ఎక్కువగా అవుతుంది కదా అనేసి మిల్లీ మేకర్లను కూడా వేసాము. చేసిన తప్పు ఏంటంటే ఇంట్లో ఉన్న మిల్లీ మేకర్లు ఏమో పెద్ద మిల్లీ మేకర్లు, చిన్నవి అయితే బాగుండేవేమో. ఇంకా ముందు అయితే బంగాళదుంప, వంకాయ, కోడిగుడ్డు ఇలానే వండుదాం మసాలా వేసి అనుకున్నాము. అప్పటికప్పుడు నాకు వచ్చిన ఒక తెంగర ఆలోచనతోటి మిల్లీ మేకర్లను కూడా యాడ్ చేసాము. ఆ తర్వాత అనిపించింది మిల్లీ మేకర్లు మళ్ళీ అందరూ ఇష్టంగా తింటారో లేదో ఎందుకు వేసామంట అనిపించింది. ఇంకా తర్వాత ఇదిగోండి, చిన్న కోడిగుడ్లు పెద్ద కోడిగుడ్లు అన్నట్టుంది కూర. చూడడానికి అలానే కనిపిస్తుంది కదండి. ఇంకా తర్వాత కొన్ని నీళ్ళను కూడా వేసేసి ముందుగా వేయించిన కోడిగుడ్లను కూడా వేసేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మనం ఇంకాసేపు ఉడికించాము అంటే కోడిగుడ్లు, వంకాయ, బంగాళాదుంప ఇంకా మిల్లీ మేకర్లు ఈ కాంబినేషన్తో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిన్ని వచ్చింది కాబట్టి నాకైతే అసలు హడావిడి లేదండి. మరి వీళ్ళు రాకపోతే నేను అసలు వీడియో తీసేదానా లేదా, కానీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి అందిస్తా నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా తర్వాత చికెన్ మసాలాని కూడా వేసి ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసేసి ఇంకాసేపు ఉడికించామంటే కూర రెడీ అయిపోతుంది. చూసారండి, చాలా బాగుంది. మరీ దగ్గరగా అయిపోయినా కానీ బాగోదు కదా అనేసి అలానే ఉంచేసాము. ఆ తర్వాత ఇదిగోండి మా పెద్ద ఆడబడుచు కూడా వచ్చింది. ఇంకా బస్సు దొరకలేదంట, చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంకా 12 ఆ టైం కల్లా అమ్మ కూడా వచ్చింది. రావడంతోనే ఇక్కడ కొబ్బరి పచ్చడి చేస్తాను, నేను చేస్తాననేసి ఆ పనిని అమ్మ అయితే తీసుకుంది. ఈరోజు కొబ్బరికాయ, దొండకాయ ఈ రెండింటి కాంబినేషన్తో పచ్చడి చేస్తున్నామండి. ముందుగా పిన్ని కొబ్బరిని అయితే తురిమేసింది. తురమడం అయ్యేసరికి అమ్మ వచ్చింది. ఇక్కడ అమ్మేమో పచ్చడి చేస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని వేయించేసింది. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో దొండకాయ ముక్కలను కూడా వేసేసింది. ఆ తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలను కూడా వేసేసి ఇంకాసేపు మగ్గించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొంచెం చింతపండు, రుచికి తగినంత కల్లుప్పు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర మొత్తం కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో ఇప్పుడే వేసేసి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసింది. పిన్నైనా అమ్మైనా వంట పనే కాదండి, ఏ పనైనా కానీ చాలా తొందరగా చేసేస్తారు. ఆ పని చాలా అందంగా కూడా చేస్తారు. ఇంకా ఒకవైపు టైలరింగ్ వర్క్ చేస్తారు ఇద్దరు కూడాను. మొక్కలు బాగా పెంచుతారు, ఇంట్లో పని అంతా చేస్తారు. మా పిన్న అయితే పొలం పని కూడా చేస్తుంది, వంటలు కూడా అంతే బాగా చేస్తారు. ఇంకా నేనైతే నాకు 10th అయ్యి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు అసలు ఏ పని రాదు. నేను నేర్చుకున్న పనులన్నీ కూడా వాళ్ళని చూస్తూనే, అమ్మమ్మ, అమ్మ, పిన్ని వాళ్ళని చూస్తూనే ఏ పనైనా నేర్చుకున్నాను. వీళ్ళని చూస్తే అనిపిస్తుందండి నాకు నేను చాలా తక్కువ నేర్చుకున్నాను, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అనేది అనిపిస్తుందండి. అంత బాగా చేసుకుంటారు పనులు. మా అమ్మమ్మ అయినా, అమ్మ, పిన్ని వీళ్ళైనా, మళ్ళీ ఇంకా అమ్మమ్మకి 4 చెల్లెళ్ళు ఉన్నారు. మా 5 అమ్మమ్మలకైనా వీళ్ళందరికీ పని ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా ముసలమామ దగ్గర నుంచి వచ్చిందండి. ముసలమామ అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనమాట. ఆ ముసలమామకి మా అమ్మమ్మ వాళ్ళు 5 అమ్మాయిలు. మా ముసలమామ అయితే ఎంత అందంగా పని చేసుకునేదానండి. మనిషి కూడా అంతే నీట్గా ఉండేది. ఇంకా వాళ్ళలా మనం చేయాలి అన్నా చేయలేము. ఇంక ఇదిగోండి, ఇక్కడ అమ్మ దొండకాయ, కొబ్బరికాయ పచ్చడిని కూడా మిక్సీ పట్టేసింది. ఆ పచ్చడి ఆ కాంబినేషన్తో చేయాలన్న ఆలోచన కూడా ఇంకా అప్పటికప్పుడే అనమాట. ఇంట్లో దొండకాయలు ఉన్నాయనేసి దొండకాయ, కొబ్బరికాయ పచ్చడి చేసేసాము. ఇంకా ఆ తర్వాత పిన్నేమో ఇక్కడ అన్నీ సర్దేస్తుంది. ఇవన్నీనేమో వాళ్ళు చేస్తే ఇవన్నీ నేనే చేసినట్టు బిల్డప్ ఇస్తూ మీకు చూపిస్తున్నానండి. అంటే మరి నేను మొదలుపెట్టింది ఇవన్నీ అవ్వలేదు కదా, వాళ్ళు వచ్చినా రాకపోయినా నేనైనా చేయవలసే వద్దును. ఇంక ఇదిగోండి, ఈరోజు వంటలు అయితే వైట్ రైసు,
కొబ్బరికాయ పచ్చడి, కోడిగుడ్లతో కూర, సాంబార్, ఇంకా పెరుగు ఇలాగైతే వంటలు చేసి పంపించేసాము. మేమైతే పొలం వెళ్ళలేదండి. ఇంకా చాలా చిరాకు అనిపించేసింది. ఇంకా వాళ్ళే తీసుకెళ్ళిపోయి పొలం పెట్టేశారు. ఇంకా సాయంత్రం పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయారు. అమ్మేమో ఆ తర్వాత రోజు వెళ్తాననేసి ఉంది. ఇంకా పిన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మా అమ్మ కూడా మా మావయ్య బండెక్కి పొలం వెళ్ళిపోయింది. అసలు ఆ పని ఎలా జరుగుతుంది అంటే అందరు వెళ్ళిపోయారు అనుకోండి, ఎలా ఉంది ఏంటి చూసి వస్తాననేసి అమ్మ కూడా మా మావయ్యతో పొలం వెళ్ళి ఇప్పుడే వచ్చింది. వస్తూ ఈ ఆకుని తీసుకొచ్చిందండి. ఈ ఆకు ఏంటో మీకు తెలుసా అండి? కొండపిండాకు అంటారు కదా, కొండపిండాకు, తెలగపిండాకు అనేసి అంటారు కదండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే స్టోన్స్ కరుగుతాయి అనేసి అంటారండి. ఇవన్నీ చాలా మంచి ఆకుకూరలండి. కానీ మనమేంటో కానీ కొనుక్కుని మరీ తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇంకా మెంతికూర ఇలాంటివే తింటాం తప్ప ఇలా కొండపిండి ఆకు లాంటివి అసలు తినం కదా. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందంటండి. అందరం తినచ్చు. ఇంక ఈ ఆకు అయితే నేను చూపిస్తున్నాను చూడండి. దీనిని తెప్పాకు అంటారండి. కరోనా టైంలో ఈ తెప్పాకుతోనే ఆయుర్వేదం మందులు గట్ట తయారు చేసేవారు. తెప్పాకుని తింటే కరోనా రాదు అనేసి అనేవారు. మా తాతయ్య అందరికీ 2 ఆకులు చొప్పున పొలం నుంచి తీసుకొచ్చి ఇచ్చేవారు. అప్పుడు తెప్పతీగే అనేసి అంటారండి. ఈ ఆకును తింటే కరోనా రాదు అనేసి అనేవారు అనమాట. ఇంకప్పట్లో అందరం ఆ ఆకును తినేవాళ్ళము. ఇప్పుడు కూడా మా పిల్లలు పొలం వెళ్ళారంటే ఆ ఆకును చూపించి కరోనా ఆకు అనేసి అంటూ ఉంటారు. ఇంకా చాలా చేదుగా ఉంటుంది. ఆ అమ్మకి ఆ తెప్పతీగ కనిపించిందంట పొలంలోనూ, ఆకులు కోసుకొచ్చింది. ఈ తెల్లపిండి ఆకు కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంటండి. విత్తనం పడింది అంటే ఎక్కడైనా మొలిచేస్తుంది, బాగా పెరిగిపోతుంది. మాకైతే పొలాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా పొలాల్లో ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర అయితే పెంచము. తెల్లపిండి ఆకు అని, కొండపిండి ఆకు అనేసి అంటారండి. హెల్త్కి చాలా మంచిదంట. అసలు మనం మందులు ఏమీ వేయకుండా పెరుగుతుంది కాబట్టి ఇంకా మంచిది కదండి. ఎవరికైనా దొరికితే మాత్రం అసలు వదలకుండా యూజ్ చేసుకోండి. ఇంకా కోసేసి మేము ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అనేసి కట్ చేస్తున్నాం వీటన్నిటిని. అంటే ఆ తర్వాత రోజుకేమో వాడిపోయినట్టు అయిపోతుంది కదా. ఆకుని ఎప్పుడు తీసి తెచ్చుకున్నా కానీ వెంటనే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలా పక్కన పాడేసామంటే వాడిపోతుంది కదా అని ఇక్కడ అమ్మమ్మ, నేను, అమ్మ ముగ్గురం కూడా కట్ చేసేస్తున్నాము. అమ్మ మా ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఆ తర్వాత రోజు వెళ్తాననేసి ఆగిపోయింది. ఇది వాళ్ళ వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేశానండి. మీ అందరికీ వ్లాగ్ నచ్చే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో మేము చేసిన వంటలు, మేము చేసుకున్న పనులను అయితే మీతో షేర్ చేశాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోకి లైక్ చేయండి అనేసి ఫస్ట్లో చెప్పడం వల్ల అందరూ లైక్ చేస్తున్నారండి. అందరూ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.